ఏముంది అక్కడ? ఇక్కడ ట్రాన్స్ఫార్మర్, దీనికోసమే ఇదంతా కూడా. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా దీనికి పర్మిషన్స్ ఇచ్చారు చూడండి. సో ఇదంతా కూడా ఒకప్పుడు క్వారీ లాంటి ప్రదేశం. ఇదంతా వడ్డర్లు వీళ్ళంతా దీంట్లో ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఏముంది? మియాపూర్, అది ప్రగతి నగర్. సో ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండే అనమాట. ఇదే 307 సర్వే నెంబర్. ఇక్కడ వేసిన కొన్ని బ్లూ షీట్లు అయితే తీసేయడం జరిగింది. మరి ఇది కంటిన్యూ కావాలా? దీన్ని గవర్నమెంట్ తీసుకోవాలి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టాలా? ఇది క్వారీ కాదు, అది దీంట్లోంచి మట్టి తీస్తున్నారా? ఎవరిదే పెద్ద మనిషి ఇది? ఏం పేరు మీ పేరు? శంబన్న సార్ నా పేరు. మీరు ఏంది ఇది? క్యాప్స్టన్ థర్డ్ పార్టీ సార్. ఎవరు ఈ భూమి? ఎవరిది ఇది? మనకు తెలియదు సార్. మనకంటూ గాంధీ వాళ్ళని తెలుసు సార్. అంతే మనకు. గాంధీ వాళ్ళదని తెలుసు. ఎమ్మెల్యే గాంధీ. ఎమ్మెల్యే గాంధీ వస్తుంటారు అప్పుడప్పుడు. నిన్న వచ్చి వెళ్ళారంట సార్. నిన్న గాంధీ వచ్చిపోయింది సార్. కలిసి మరి మిమ్మల్ని కలిసిండా? మనకేం కలవలేదు సార్. ఇక్కడే ఉన్నావు? ఎక్కడ? ఇద్దరు గార్డ్స్ ఉన్నాం సార్. అక్కడ మెయిన్ గేట్ లో గేట్ ఎక్కడ ఉంటుంది? అక్కడ ఉంది సార్. ముందు ఉంటుంది సార్. గేట్ అంటే ఏముంటుంది దీనికి? అంతా ఈ కంపౌండ్ చుట్టూ ఇట్లా కొట్టారు కదా సార్. కంపౌండ్ ఇప్పుడు బ్లూ షీట్ కొట్టారు కదా సార్. మొత్తం కూలగొట్టిరా? నాపిరా? మొత్తం కూలగొట్టారు సార్. మళ్ళీ మా ఐడి ఆఫీస్ వాళ్ళు మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అక్కడ ఫెన్సింగ్ వేసారు సార్ ముందు మెయిన్ గేట్ లో. అంతే సార్. మరి ఇప్పుడు వెహికల్స్ అన్ని నడుస్తున్నాయి? అయిపోయినాయి సార్ మొత్తం. ఇదంతా ఎప్పుడు తీసిరు? ఇదంతా మట్టి ఇది మేము వచ్చి డ్యూటీకి ఒక మంత్ అయింది సార్. సార్ అంతకు ముందే చేశారు సార్. ఏ ఊరు మీది? మాది కర్ణాటక సార్. కర్ణాటక. ఇక్కడ కాదా? ఇక్కడ కాదు సార్. నిన్న వచ్చిండ గాంధీ వచ్చేది సార్. ఎవరెవరు వస్తుంటారు ఇక్కడికి? వాళ్ళ మనుషులు వాళ్ళ నుంచి తెలియదు సార్. ఇక్కడ సూపర్వైజర్లు అంతే వస్తున్నారు సార్. సూపర్వైజర్లు వస్తారు సార్. అంతా ఏం చేస్తారట లోపల? బిల్డింగ్ ఏం చేస్తారో మనకేం తెలుసు సార్. సో ఇది గాంధీ సంబంధించిన ప్రాపర్టీ. ఇదంతా అంటే ఆయన కబ్జా చేసిన ప్రాపర్టీ. సో మట్టి తీసి ఎట్లా తీస్తున్నారు చూడండి. ఎవడో అధికారం ఇచ్చిండు వీళ్ళకి? ఇదంతా మట్టి తోడి ఈ మట్టిని ఆ రోడ్ల కోసం వాడిరు అన్నట్టు. సో ఈ బ్లూ షీట్లు కూలగొట్టిరు వీళ్ళు. వాస్తవం ఏ మాటకు ఆ మాట మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గాంధీకి సంబంధించిన ఈ కబ్జా చేసిన భూమిలో ఉన్న బ్లూ షీట్లు కూడా కూలగొట్టిరు. నేనేమంటున్నా అంటే ఇట్లా చాలా కూలగొట్టిరు, కానీ తర్వాత కాంప్రమైజ్ అయిపోయారు. వాడు జోలికి పోలే. ఇప్పుడు వాడు వర్టెక్స్ వర్మ అంటాడు 340 ఎకరాల్లో 150 ఫీట్ల రోడ్ వేసిండు, నాలాలు కబ్జా పెట్టిండు, చెరువులు కబ్జా పెట్టిండు, ఆడ అనాథరైజ్డ్ బిల్డింగ్ కూడా కట్టిండు. గాంధీ కూడా అంతే కదా. 2 రోజులు చేసిరు, 3వ రోజుకి అయిపోయింది. ఇప్పుడు ఇలా అరకెపోటి గాంధీ కూడా ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన పిఎస్సి చైర్మన్గా ఉన్నాడు. రేవంత్ రెడ్డితో ఇంకోటితో మాట్లాడితే అయిపోతుంది, సెటిల్ అయిపోతుంది. ఇది అవుతుందా కాదని మన భవిష్యత్తులో చూద్దాం. ఇప్పుడు ఎందుకు అనాలా? చూడండి, ఇట్లా మట్టి తోడి ఇది క్వారీ కాదు. ఇదంతా కూడా మట్టి తోడిరు అనమాట. ఈ మట్టిని వాటి కోసం వాడుకున్నారు. ఇదంతా ఫెన్సింగ్ లాగా వీళ్ళు బ్లూ షీట్లు వేసుకున్నారు చుట్టూ. ఈయన అయ్యా జాగిర్ అన్నట్టు. చూడండి, ఇక ఇది మొత్తం ఇదంతా ఇట్లా ఈ రకంగా ఈ భూమిని అంతా కబ్జా పెట్టిండు. దాదాపు 11 ఎకరాల భూమి వీళ్ళ పేర్ల మీదనే ఉంది. అంటే ఎవరో కాదు, మళ్ళీ వీళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీదనే ఉంది. అందరికీ కంప్లైంట్ చేసి ఎవరు? మాధవరం కృష్ణారావు కంప్లైంట్ చేసినట్టున్నాడు. ఈయన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే అయిన రాగిడి లక్ష్మారెడ్డి కబ్జా కంప్లైంట్ చేసినట్టున్నాడు. కమిషనర్కి, చీఫ్ సెక్రటరీకి అందరు కంప్లైంట్, హైడ్రా కూడా కంప్లైంట్ చేశారు. సరే, ఇప్పటి వరకు అయితే హైడ్రా ఈ భూమిలో కూడా ఉన్న బ్లూ షీట్లు తీసేసింది. సంతోషం రంగనాథ్ గారు. ఇది కంటిన్యూ కావాలి. ఇమీడియట్గా ఈ బ్లూ షీట్లు మొత్తం తీసేసి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని ఫెన్సింగ్ వేసి పడేయాలి. ఆ పేదలు ఎవరైతే వాళ్ళు అందులో ఉన్నారో వాళ్ళకి ఆ భూములు ఎట్లొచ్చినాయి, ఎవడమ్మిండు, ఏ మాఫియా చేత వాళ్ళు కొనుక్కోవడం జరిగింది, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మీద వాళ్ళ ఆస్తుల మీద దాడి చేసి వాళ్ళకి పైసలన్నీ ఇప్పాలి, లేదా ఆ పైసలతో ఇల్లు కట్టియాలి. సో ఇది జరుగుతున్నది. మరి గాంధీ ఇలా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చింది. మళ్ళీ ఇది రేపు ఏమైందో నాకైతే డౌటే.
ఎందుకంటే ఈ లీడర్లు అంతా ఇదంతా ఒక పెద్ద మాఫియా. చూద్దాం వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది గవర్నమెంట్కి చెందాల్సిందే, ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవాల్సిందే. దీని వెనకాల కూడా బడా బడా నాయకులు ఉన్నారని తెలుస్తున్నది మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఈ స్ట్రెచ్ మొత్తంలో అక్కడి నుంచి మొదలు పెడితే ఈడి దాకా 300 ఎకరాలు ఎవడో ఒక కంపెనీ ఓడికి ఇచ్చే ఒక ప్రయత్నం జరుగుతుందేమో నాకు అనిపిస్తున్నది. అది రేపు పొద్దున గాంధీకి సంబంధించిన కంపెనీనే కావచ్చు. ఏముంటుంది, నీకు ఎందుకు 11 ఎకరాలు ఎట్లాగో తీసేస్తాము, కాంగ్రెస్ ఎమ్మెల్యేది కూడా తీసేసారన్న పేరు మాకు వస్తుంది. సరే నీకు కొంత బ్యాడ్ నేమ్ వచ్చినా కూడా రేపు పొద్దున ఇందులో ఈ 300 ఎకరాలు నీ వాటా నీకు ఉంటుంది, నీకు సంబంధించిన కాంట్రాక్టర్ నీకు సంబంధించిన వాళ్ళకు ఇస్తామని అట్లా కూడా జరగవచ్చు. ఎట్లానే జరుగుతుంది. మరి గాంధీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఇది భూమి నీదైతే 100% దీని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి మాఫియాలు, దొంగలు తెలంగాణలో ఉన్న భూములను చెరబట్టిరు. సామాన్య ప్రజలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి, పేదలకి కనీసం గుంట భూమి కూడా లేకుండా పోయింది. కనీసం స్కూళ్ళు, హాస్పిటళ్ళు కడదామన్నా కూడా ఇవాళ భూమి లేదని గవర్నమెంట్లు చెప్తున్నాయి. ఎంత అన్యాయం ఇది. తిరగబడాల్సిన జనాలు దయచేసి పైసలకు అమ్ముడు పోతున్నారు, మందుకు అమ్ముడు పోతున్నారని అపవాదిని మనం మూట కట్టుకుంటున్నాం. అది నిజం కూడా. మేల్కోవాలి సమాజం. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.